ఎంత పెద్దగా అయినా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే వచ్చే కిక్కే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అలా తీసుకున్న డబ్బులతోటి చకచకా మెట్లు దిగేసి అలా రోడ్డు మీదకొచ్చేసాననమాట. ఒక ఎగ్జిబిషన్‌లో కొనుక్కున్న కొత్త షర్ట్‌ని ఇంకొక ఎగ్జిబిషన్‌కేసుకెళ్ళిపోతున్నాను. సో, మా ఇంటి దగ్గరలో ఎగ్జిబిషన్ పడింది. సో, ఆటో ఎక్కేసి ఎళ్ళిపోవడమే అనమాట. ఆటోలో కూర్చొని చార్మినార్‌లో కొన్న బ్రేస్లెట్‌ని చూసి అలా మురిసిపోతున్నాననమాట. సో, ఫైనల్లీ డెస్టినేషన్‌కైతే వచ్చేసాం. మా ఇంటి దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్ ఇదే. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ గదా! చాలా కలర్‌ఫుల్‌గా జెయింట్ వీల్ తిరిగేస్తుంది. ఎంట్రన్స్ చూసారా? ఎంత బ్యూటిఫుల్‌గా లైట్స్‌తో డెకరేట్ చేశారో. డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇలా ఎంట్రీ ఇవ్వగానే అలా లవ్ సింబల్‌తో 2026 అని మమ్మల్ని ఇన్వైట్ చేసినట్టు అనిపించిందనమాట. వెళ్ళగానే యానిమల్ థీమ్. సో, ఇట్ వెరీ సర్ప్రైజింగ్. సో, పెంగ్విన్స్ ఇంకా సీ యానిమల్స్ అన్నిటితో మమ్మల్ని వెల్కమ్ చేశారు. ఇలాగే దీనికి కాంబినేషన్‌లో అవతార్స్, ఏలియన్స్ కొన్ని చూడ్డానికి భయంకరమైన బొమ్మలు పెట్టి ఇన్వైట్ చేసినట్టు కూడా అనిపిచ్చింది. ఇక్కడైతే ఫుల్ ప్యాక్డ్, ఫుల్ రష్ జనాలందరూ అసలు. ఒక్కరు కాదు మామూలుగా ఉండేది. ఇంకా వస్తూనే ఉన్నారు, ఫోటోలు దిగుతూనే ఉన్నారు. చూస్తున్నారా మామ ఎలా ఇది అమ్మ బాబోయ్! చూడ్డానికి ఇంత భయంకరమైన బొమ్మలు పెట్టి దీనితోటి ఫోటోలేంటో నాకర్థమైతే అవ్వలేదు. ఒక్కరి పిచ్చి ఒక్కలా ఉంటది. అంతే అది. ఇంక దానికి ఇంకేం చెప్పలేం మనము. కానీ ఇలా థీమ్ ఓరియెంటెడ్ పెట్టి నన్నైతే బానే సర్ప్రైజ్ చేశారు ఎగ్జిబిషన్ వాళ్ళు. సో, కొంచెం మంచిగా గూడా అనిపిచ్చింది.